శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ఈ వారం విశేషం ఏమిటి అంటే, వార ప్రారంభంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. కుంభరాశిలో రవి, బుధ, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలతో. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క కలయిక కూడా కుంభరాశిలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మరి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఏదైనా సరే అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతివారు కూడా, ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ఒక 4 గ్రహాల కలయిక, అది కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, ఫణపరాలు అవ్వచ్చు, ఏ స్థానమైనా అవనివ్వండి, మీ రాశి నుంచి మీరు మటుకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటే, రవి రాహు కలయిక మనకి పితృదోషాన్ని సూచిస్తూ ఉండగా, ఇక్కడ శుక్ర రాహు కలయిక వివాహేతర సంబంధాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే బుధరాహుల కలయిక వచ్చేసి ఈ వినికిడి శక్తిని పూర్తిగా తగ్గించేటటువంటి పరిస్థితి, ఏదైనా వ్యాపారానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యాపార జీవితంలో దాన్ని సక్రమంగా ప్రణాళికలని అమలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా కలిసినప్పుడు రవి కుజ కలయిక కొంచెం ఉగ్రస్వరూపాన్ని, ఉగ్రమైనటువంటి ఆలోచనలని సూచిస్తూ ఉంటే, కుజ శుక్రుల కలయిక తప్పనిసరిగా మీరు ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు అన్నమాట. అతి కాముకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏది చూస్తే అది విపరీతమైన వ్యామోహం. స్త్రీలని చూస్తే వారిని పొందాలని, మధ్య మాంసాలను చూస్తే వాటిని తీసుకోవాలని, అది మనం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా ఇలాంటివి ఏవి ఉండవు, తిందామా అనిపించేటట్టుగా ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతిని సాధించారు అంటే మనం కూడా అది సాధిద్దాం అని ఆ మనసులో ఉన్నట్టుగా ఉండే ప్రేరేపితమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అతి కాముకత్వం అంటాం. నిజంగా మనలో ఉన్న కోరిక కాదు అది, ఒకళ్ళని చూసి మనస్సు ప్రేరేపింపబడుతుంది. ఇలాంటివి. అలాగే ఇంత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కుజరాహుల కలయిక. ఈ కుజరాహుల కలయిక కూడా సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దీనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి రాహు స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, శుక్రాచార్యుల వారి స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, పుట్టలో పాలు పోయాలి. అలాగే కుజుడికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. వెరసి ఇష్టదేవతారాధన చేసుకుంటూ శివ కుటుంబాన్ని పూజించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారం రోజుల కాలము కూడా మీకు చతుర్గ్రహ కూటమి దాటి వారాంతంలో పంచగ్రహ కూటమి వచ్చిన కారణం చేత పంచగ్రహ కూటమి కూడా వచ్చే వారానికి కొనసాగబడుతుంది. 5 గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నాయి కదా, ఇవి కొన్నాళ్ళు కలిసి మళ్ళీ సంచారం చేస్తాయి. అందులో తప్పనిసరిగా ఈ పరిస్థితిని మీరు దాటాలి అంటే గనక చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. దుర్గ పూజ చేయడము, శివ కుటుంబాన్ని ఆరాధించడము, అలాగే శివారాధన చేయడము, శుక్ర రాహు కుజ రవి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము వీలైనన్ని సార్లు పఠించడము, ఇవన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, గురువు గారి దృష్టి వార ప్రారంభంలో 4 గ్రహాల మీద పడుతోంది, వారాంతంలో 5 గ్రహాల మీద కూడా సంచరిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ చతుర్గ్రహ కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమి నుంచి కానీ చాలా త్వరగా వెసులుబాటు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వ్యయ స్థానంలో గురువు గారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే శుక్రాచార్యుల వారు అష్టమ స్థానంలో బాగున్నారు.
బాగున్నారు అని చెప్పేదానికన్నా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటారు అని చెప్పచ్చు. ఇక్కడ అష్టమ స్థానం శుక్రాచార్యుల వారి వల్ల యోగిస్తూ ఉన్నప్పటికీ అక్కడనే మిగతా 3 గ్రహాల యొక్క అననుకూలత ఉంటున్న కారణం చేత శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము అంత చాలా బాగుంటుంది అని చెప్పడానికి లేకుండా ఉంది. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో కానీ, అలాగే పితృవంశ దోషాల గురించి ఏదైనా మనం మాట్లాడుకుంటుంటే ఆ విషయం కానీ, ఇక్కడ శుక్ర రవి రాహుల స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. అలాగే ఉద్యోగ జీవితం అయితే చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉన్నతమైన స్థితికి వస్తారు. ధనలాభం ఉండడం కన్నా మానసికమైనటువంటి సంతృప్తి ఎక్కువగా ఉంటుంది, దైవ బలం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక ఉన్నతమైన పదవి రావడానికి కానీ, ఉన్నతమైనటువంటి ఆలోచనలు మీకు కలగడానికి కానీ, అలాగే ఉద్యోగ జీవితంలో ఒక గొప్పగా మిమ్మల్ని గురించి చెప్పేటటువంటి అంశాలు జరగడం కానీ ఉంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. ఆధ్యాత్మిక రంగంలో కూడా మీ యొక్క కృషి కానీ, మీ ప్రయత్నాలు కానీ చాలా చక్కగా అవి మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని బాగా ఇనుమడింపజేస్తున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక మిగతావన్నీ కూడా జాగ్రత్తల విషయాలేనండి. కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చిరాస్తులు కొండని రీత్యా కానీ అధిక జాగ్రత్తలు తీసుకోవలసిందే. అంతగా గ్రహస్థితులు బాగాలేవు. అంతేకాదు, స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అంటే అది మీకు కష్టమే మిగులుతుంది. కానీ వాటంతట అవి విలువలు పెరిగి మీకు తర్వాత ఎప్పుడో తెలిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ప్రయత్నం చేస్తున్నారనుకోండి, ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయల విలువ గల భూమి ఉందనుకున్నాం, దానిలో ఒక 4 లక్షలో 5 లక్షలో కలిపి ఏదైనా ఒక షెడ్ వేద్దామా, లేకపోతే తోటలు పెంచుదామా, ఇంకా వేరే ఏదైనా మొక్కలు పెంచుదామా, కూరగాయలు పెంచుదామా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అప్పుడు వాటి విలువలు పెరుగుతాయి, స్థలాల విలువలు. కానీ మీరు ఆలోచన చేసినప్పుడు అది అంతగా సఫలీకృతం అవ్వదు. ఎప్పటికో కాకతాళీయంగా పడ్డ విత్తనాలు అవి చక్కగా మంచిగా మొలిచి మీ కళ్ళ ముందరే చాలా అనుకూలమైనటువంటి భూమి ఇది అన్నట్టుగా తయారవుతుంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. భూముల విలువలైతే పెరుగుతాయి, ఇది చాలా స్పష్టంగా తెలియజెప్తూ ఉన్నాను. ఇక మిగతా విషయాలలో రవి, రాహు, శుక్ర ఈ స్తోత్ర పారాయణాలు అయితే విడవకుండా చేయండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క స్థితి సంచారము కూడా రాహుతో కలిసి బాలేదు, శుక్రాచార్యుల వారితో కలిసి బాలేదు. కాబట్టి కుజగ్రహ స్తోత్రాలు కూడా పఠించవలసి ఉన్నది. ఇది తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన విషయంలోనూ పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల విషయంలో కొంచెం రుణము తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక వివాహ జీవితం అయితే ఇప్పుడు ఏమీ ఆలోచించకండి. ఒకవేళ వివాహాలు కుదిరినా ఇంకా ఒక 1 నెల రోజులు పోయిన తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాము అని చెప్పండి. ఇలాంటి కొంచెం ఈ సంశయంగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దాని నుంచి బయటపడడానికి యోగా చేయండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సంచారం రాశిలోకి వచ్చి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీకు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే రాశిలో చంద్రుడు శోభిస్తూ ఉన్నారో ఇప్పటి వరకు పడిన కష్టమంతా పోతుంది. వ్యయ ప్రయాసలన్నీ ఎటుపోతాయో పోతాయి. మానసిక ఉల్లాసం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. మళ్ళీ నూతనోత్సాహంతో మళ్ళీ జీవితాన్ని ప్రారంభిస్తున్నామా అన్నంత గొప్పగా మళ్ళీ ప్రారంభిస్తారు. అయితే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఎవరినైనా తీసుకోండి, ఏ డివిజన్ అయినా తీసుకోండి, స్త్రీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, అలాగే విద్యార్థులు కానీ, మీరు ఎవరినైనా తీసుకోండి, మీరు కష్టపడేటటువంటి కాలమే ఇది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇక వారాంతంలో కుజుని యొక్క స్థితి సంచారము కూడా అష్టమ స్థానంలోకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ స్తోత్ర పారాయణాలు కుజునికి కూడా చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం.